గురుగారు మరొక సందేహం అండి. సత్తెనపల్లి నుండి అరుణ గారు రాస్తున్నారు. వివాహ యోగానికి వినాయకుడిని ఆరాధించాల్సిన విధానం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వినాయకుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా వివాహం సక్రమంగా జరగడానికి కూడా సహకరిస్తాడు. అందుకే పెండిళ్ళు కుదిరించుకున్నటువంటి వాళ్ళు ఆ పెండ్లి రోజు ఎటువంటి ఆటంకములు లేకుండా ఉండటానికి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో సోలెడు గిద్దెడు బియ్యం పోసి ఒక తమలపాకులో రూపాయి బిళ్ళ ఉంచి పసుపుతోటి వినాయకుడిని తయారు చేసి ఆ తమలపాకు పైన రూపాయి బిళ్ళ ఈ యొక్క పసుపు వినాయకుడిని ఉంచి ఆ బియ్యంని తెల్లగుడ్డలో ఉంచారు కాబట్టి చక్కగా మూట కట్టి ఇంటిలోని పూజా మందిరం వద్ద ఉంచుతారు. స్వామి, ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం సక్రమంగా నెరవేర్చవలసింది అని చెప్పేసి ఆ స్వామి నిర్విఘ్నం కురుమే దేవా అన్నట్టుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా వివాహం సక్రమంగా అయ్యేటట్టుగా చేస్తాడు. ఎన్ని సంబంధాలు చూస్తున్నప్పటికీ కూడాను వివాహం కాకుండా చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారో పెళ్ళి మాత్రం కావటం లేదనుకోండి. అలాంటి సమయంలో కూడా వినాయకుడిని నిష్ఠగా గనక ధ్యానం చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. వినాయకునికి ప్రీతివంతమైనటువంటి నూనె కొబ్బరి నూనె అండి. అందుచేతనే కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వివాహం కావలసినటువంటి వాళ్ళు ఆ వినాయక విగ్రహానికి 21 చెంబులు నీరు ఆ స్వామి మీద పోసి బొడ్డు దగ్గర నుంచి తల వరకు ఉన్నటువంటి ఆ యొక్క కొలత ప్రకారంగా ఎర్రపూలు, ఎరుపు రంగు పూలు దండగా గుచ్చి వేసి నమస్కృతాంజలి గడించి కళ్యాణ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి స్వామివారికి గనక బెల్లం ముక్క కానీ అరటి పండు కానీ లేక ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా వివాహ ప్రాప్తిని సిద్ధింపచేస్తాడు ఆ గణపతి. ధర్మ సందేహం